ఎవరైతే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుతారో వారికి సమీపంగా ఉండే దేవుడు. యేసు ప్రభు వారు అంటున్నారు, ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు. ప్రభుని యేసునందు ఉంటేనే విశ్రాంతి, ప్రభుని యేసునందు ఉంటేనే నిజమైన శాంతి, ప్రభుని యేసునందు ఉంటేనే నిజమైన సమాధానం, ప్రభుని యేసునందు ఉంటేనే. యేసుక్రీస్తుని నమ్ముకొనటం ద్వారా, యేసు ప్రభుకి ప్రార్థన చేయటం ద్వారా ఆయన మనకు తోడుగా ఉండి నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహిస్తారండి. ఎవరైతే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తారో వారికి సమీపంగా ఉండే దేవుడు. కాబట్టి ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి ఆయన నిత్య రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరూ అవ్వాలని ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను పొందుకున్న మేము ఈ యొక్క సమయంలో 2 నిమిషాలు మాట్లాడదామని ఇక్కడికి వచ్చి ఉన్నామండి. ఎవరైతే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆధారపడి ఆశపడి ప్రార్థన చేస్తారో వారికి తోడుగా ఉండే దేవుడు, సకల బాధల నుండి విడిపించగలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త, పరిశుద్ధుడు, జీవాధిపతి. సకల బాధల నుండి విడిపిస్తాడు, నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తాడు. మన తదనంతరం పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు, ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటాడు. కాబట్టి నిజమైన ప్రేమ, నిజమైన శాంతి, నిజమైన సమాధానం, నిజమైనటువంటి ఆదరణ ప్రభుని యేసుక్రీస్తు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో, ప్రతి ఖండంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో చర్చి లేని, ఈ భూమి మీద చర్చి లేని ప్రాంతమే లేదండి. దినమునకు 7,000 మంది ప్రభుని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. కాబట్టి ఆయన రాజ్యం ఉచితం, ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క పరలోక భాగ్యం ఉచితం. కాబట్టి ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తారో వారికి తోడుగా ఉండే దేవుడు. ఆయన రక్షకుడు, సర్వమానవాళి కొరకై ఆయన వచ్చిన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సమయములలో ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థించి ఆయనకు వేడుకుంటే సకల బాధల నుండి విడిపించగలిగినటువంటి దేవుడు.